338 మందికి నామినేషన్స్ వచ్చాయి. 338 మంది వివిధ దేశాల నుంచి నామినేట్ అయ్యారు. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అసలు ఎవరికిస్తారు అని అంటే సమాజంలో, దేశంలో ఒక సోషల్ కాజ్, ఒక సోషల్ ఇష్యూపై ఎవరైతే పోరాడతారో, నిరంతరం వాళ్ళ జీవితాన్ని దానికి అంకితం చేస్తారో అలాంటి వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. గతంలో కొంత పొలిటికల్గా సంబంధించిన వ్యక్తులకు కూడా ఇచ్చారు. ఈసారి కూడా పొలిటికల్గా కనెక్షన్స్ ఉన్న మరియాకి ఇచ్చారు. పొలిటికల్ బాధ్యతలు, రాజకీయంగా ఆమె చేసిన సమాజ సేవకు సంబంధించి గుర్తించారు మొత్తానికైతే. సో ఒక్కసారి అసలు ఈ నామినేషన్స్ గురించి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. 244 ఇండివిజువల్స్, అలాగే 94 ఆర్గనైజేషన్స్. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అనేది వ్యక్తులకు ఇవ్వచ్చు, అలాగే కొన్ని సంస్థలకు కూడా ఇవ్వచ్చు. సో ఈసారి వచ్చిన 338లో 244 వ్యక్తులు, అలాగే 94 ఆర్గనైజేషన్స్, కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే హై ప్రొఫైల్కి సంబంధించిన వాళ్ళలో ట్రంప్ మొదటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అలాంటి ట్రంప్కు ఈసారి నోబెల్ పీస్ ప్రైజ్ దక్కలేదు. ఖచ్చితంగా ఈసారి నాకే ఇస్తారు, నాకే ఇవ్వాలి అని చెప్పేసి ఎన్నో దేశాల నుంచి కూడా సపోర్ట్ని కోరుకున్నారు. కానీ అలాంటి అవకాశం ట్రంప్కి దక్కలేదు. ట్రంప్ చేసిన సేవలు సరిపోలేదని చెప్పి అర్థమవుతుంది. ట్రంప్ అంటే తన గురించి తానే డబ్బా కొట్టుకున్నాడు ఇప్పటిదాకా. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు. సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, ఎలా చూడాలి అంటే ట్రంప్ యుద్ధాలని ఆపాను నేను, ఖచ్చితంగా నోబెల్ పీస్ ప్రైజ్ నాకే రావాలి అని చెప్పేసి ఆయన అన్నాడు. అలాగే ఇంటర్నేషనల్ మీడియా కూడా చాలా మటుకు కొన్ని దేశాలు కూడా సపోర్ట్ చేశాయి. ఇండియా సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి ఇండియాపై కూడా ఆంక్షలు విధించే ప్రయత్నం కూడా గతంలో చేశాడు. సో ఎలా చూడాలి, ట్రంప్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండొచ్చు? రైట్ కళ్యాణ్, మరీ ముఖ్యంగా ట్రంప్ చేసిన చర్యలు కావచ్చు, లేకపోతే ట్రంప్ తీసుకున్న అంశాలు కావచ్చు, ఇప్పుడు ట్రంప్ కి కలిసి రాదనే చెప్పుకోవాలి. ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలంటే కొద్ది గంటల ముందు రష్యా కూడా ఇటు ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి విషయంలో మద్దతు ఇచ్చిన సందర్భం. ఇప్పుడు మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి రావడం వెనకాల మాత్రం ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది అనుకోవాలి. ఎందుకంటే ట్రంప్ మీరు అన్నట్టుగా ఎంతో ఆశించాడు, దానికి తగ్గట్టుగానే తన చర్యలు. To democracy. As the leader of the democratic forces in Venezuela, Maria Corina Machado is one of the most extraordinary examples of civilian courage in Latin America in recent times. Ms. Machado has been a key unifying figure in a political opposition that was once deeply divided, an opposition that found common ground in the demand for free election and representative government. This is precisely what lies at the heart of democracy: our shared willingness to defend the principles of popular rule, even though we disagree. At a time when democracy is under threat, it is more important than ever to defend this common ground. Venezuela has evolved from a relatively democratic and prosperous country to a brutal and authoritarian state that is now suffering a humanitarian and economic crisis. Most Venezuelans live in deep poverty. Most Venezuelans live in deep poverty. అంటే మొత్తం మీద అయితే చాలా పేదరికంలో బతుకుతుంటుంది వెనిజువెలా లాంటి దేశం. అలాంటి దేశంలో ఈమె ఫ్రీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి, అంటే ఒక డెమోక్రటిక్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి మరియా ఎంతగానో తోడ్పడింది. మరియా కొరీనా మచాడోకి ఖచ్చితంగా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించిన అనౌన్స్మెంట్ మనం చాలా క్లియర్గా విన్నాం. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు. సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, ఒక పక్కన మరియా ఫ్రీ ఎలక్షన్స్, ఆ కంట్రీకి సంబంధించి ఎలక్షన్స్ రన్ అవ్వడానికి ఒక రిప్రజెంటేషన్ ఉండడానికి, అలాగే పేదరికం అతి పేదరికం ఉన్న దేశంగా భావించవచ్చు. అలాంటి పేదరికం ఉన్న దేశంలో ఆమె చాలా సామాజికంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఒకసారి కంపారిటివ్గా మనం చూస్తే ట్రంప్ చేసిన పనులు, ఈమె చేసిన పనులు ఒక్కసారి సచిన్ మీరు చెప్పండి, ఎలా చూడాలి ఈ రెండింటిని?
ఒకసారి ట్రంప్ గురించి చాలా మందికి అవగాహన ఉంది కాబట్టి నేను ప్రస్తుతం మారియో కొరీనా మచాడో గురించి కాస్త బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను కళ్యాణ్. ఎందుకంటే నేను ఇప్పటికీ అక్కడ ప్రముఖ రాజకీయ నాయకురాలు, దాంతో పాటు ఇండస్ట్రియల్ ఇంజనీర్, అంటే తన ఇంజనీర్ కూడా, దాంతో పాటు ప్రజాస్వామ్యానికి సంబంధించి ఉద్యమ నాయకురాలుగా కూడా తనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తిగా, అలాగే అక్కడ నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి శాంతియుత పరివర్తన, అంటే ఆ ట్రాన్సిషన్ కూడా ఒక పీస్ఫుల్ మేనర్ లో తీసుకొచ్చేందుకు ఆమె చేస్తున్న ఫైట్ కావచ్చు. ఈ నేపథ్యంలోనే, ఈ కాంటెక్స్ట్ లోని 2025 నోబెల్ శాంతి బహుమతి, నోబెల్ పీస్ ప్రైజ్ ఆమెకు దక్కిన పరిస్థితి. సో ఆమె వెనిజులాలో ఒక ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పుకున్న సందర్భంలో నికోలస్ మదూరోకి పాలనకు వ్యతిరేకంగా నిలిచిన వాళ్ళలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తిగా ఇటు మారియా కొరీనా మచాడోకు పేరుంది. అంతేకాదు తన దేశంలో ఒక స్వేచ్ఛాయుతమైన, ఇంకా చెప్పాలంటే న్యాయంగా ఎన్నికల కోసం పోరాడిన వ్యక్తి. దాంతోపాటు డెకేడ్స్ గా ఎన్నో ఇష్యూస్, ఎన్నో బెదిరింపులు, అరెస్టులు, ఇంకా చెప్పాలంటే రాజకీయంగా తను చాలా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొన్నారు. సో దీంతో పాటు మాట్లాడుకుంటే ఆమెకు సంబంధించి 2010, 2014 ఆ 4 ఏళ్ల వరకు కూడా నేషనల్ అసెంబ్లీలో సభ్యురాలుగా కూడా పనిచేసిన అనుభవం ఆమె సొంతం. ఇంకా ఆమె గురించి మాట్లాడుకోవాలంటే వెనిజులా అనే ఒక లిబరల్ రాజకీయ పార్టీకి నేషనల్ కోఆర్డినేటర్ గా, దాంతో పాటు స్వేచ్ఛాయుత ఎన్నికలు ప్రోత్సహించే ఒక సమాజ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఆమె వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి ఆమె చూపిన ఒక కరేజ్, అక్కడ వాళ్ళు ఏమంటారంటే సివిలియన్ కరేజ్, ఆ సివిలియన్ కరేజ్ ని నోబెల్ కమిటీ ప్రత్యేకంగా గుర్తించింది. అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ఇస్తారు? ఒక పీస్ఫుల్ మేనర్ లో ఒక ఇష్యూని సాల్వ్ చేసేందుకు. అంటే ఆ కాంటెక్స్ట్ లో ఎక్కడ కూడా అఫ్ కోర్స్ హింస అనే అంశానికి సంబంధించి కాస్త మైన్యూట్ గానే ఉండాలి, బట్ మేజర్ పార్ట్ ఉండకూడదు. సో ఇలా అనేక అంశాలని పరిశీలించిన సందర్భం కాబట్టి మీరు అన్నట్టుగా కొన్ని వందలో ఆహ్వానాలు వస్తే కనుక, కొన్ని వందల రిక్వెస్టేషన్స్, లేకపోతే కొన్ని వందల్లో వస్తే కనుక కేవలం ఇటు మారియా కొరీనా మచాడోకి రావడానికి కారణం. ఇక ట్రంప్ విషయానికి వస్తే కనుక ఈ అంశం, అంటే ట్రంప్ విషయంలో ఎప్పటి నుంచి, జనవరి నుంచే తీసుకోవాలా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ గా మారుంటుంది. ఎందుకంటే ట్రంప్ ఏమంటాడు మాట్లాడితే, నేను వచ్చిన తర్వాత ఆపాను. బట్ ఒక వ్యక్తికి శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటే వాళ్ళ హిస్టరీని పూర్తిగా చదవాల్సి ఉంటుంది. అసలు ఎలా నిర్ణయిస్తారు అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఎందుకంటే అదే ఆశాభాష విషయం కాదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయడానికి అంతకన్నా కుదరదు. సో ఇటువంటి సందర్భంలోని ఈ ప్రశ్న చర్చ జరుగుతూ ఉంటుంది. ట్రంప్ విషయంలో ఎప్పుడు జనవరి నుంచి వచ్చిన తర్వాత కూడా పోనీ అన్ని దేశాలు మద్దతుగా ఉన్నాయా, అన్ని దేశాలు సామరస్యంగా ఉన్నాయా ఈ అంశానికి సంబంధించి ట్రంప్ కంటే కనుక అది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఈవెన్ ఇప్పటికీ కూడా ట్రంప్ మాటల్లో కావచ్చు, ట్రంప్ చేతుల్లో కావచ్చు ఒకే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది, నాకు నోబెల్ శాంతి బహుమతి రావాల్సింది అనే అర్థం వచ్చేలాగా. సో ఈ సందర్భంలోనే అసలు ఎవరిస్తారు, ఎలా ఇస్తారు, ఈ అంశానికి సంబంధించి పెద్ద చర్చ జరిగింది. ట్రంప్ కి అంత వేగంగా నోబెల్ శాంతి బహుమతి వస్తుందా అనే అంశానికి సంబంధించి. సో ఈ క్రమంలో ట్రంప్ చేస్తున్న ఆ అంశాలకు సంబంధించి కానీ ఇంట్రెస్టింగ్ గా కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇటు రష్యా కూడా ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి మద్దతుగా నిలిచింది అంటే ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోని ప్రస్తుతం ట్రంప్ ఎలా ఉండబోతున్నాడు అంటే వీళ్ళిద్దరు కంపారిజన్ చూసుకుంటే కనుక ఇద్దరిలో ట్రంప్ కి పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి. బట్ నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ప్రముఖంగా మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ ఫేమస్ కాదు.